హలో అండి, అందరికీ నమస్తే. అయితే ఒక రోజు 2 రోజులైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యిండండి. ఆయనకి రూట్స్ అవి తెలవకుండా హైదరాబాద్‌లో. తర్వాత అయితే మెల్లమెల్లగా అన్నీ తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకొని రోజు పోతుండే ఆటోకైతే. రోజు పొద్దున్న లేసి ఆటోకి పోయేసి ఒకరోజు మామూలుగా అట్లనే కిరాయి వస్తే అట్లనే పోయిండు. మా నాన్న ఏం చెప్పిండంటే, "అట్లా ఎప్పుడు పోవద్దు యాదగిరి. ఆటో అంటే ఏదైనా మన వృత్తి అంటే మనకు దైవంతోని సమానము. స్నానం చేసిన తర్వాతనే బండి ఎక్కాలి. బండి తుడుచుకొని నీట్‌గా చేసుకున్న తర్వాతనే బండి ఎక్కాలి. స్నానం చేయందే ఆటో ఎక్కి పోవద్దు" అని చెప్పేసి మా నాన్న చెప్పిండండి. అప్పటినుండి మా నాన్న చెప్పినట్టే రోజు పొద్దున్న లేచి స్నానం చేసుకొని అన్నం తినేసి ఆటోకి పోతుండే ఆయన. ఆయన ఆటో పోయినాక మా పనులు మేము చేసుకొని నేను ప్రెస్‌లో వర్క్‌కి పోతుంటి. ప్రెస్‌లకు నేను పోతుంటే ఆటోకి ఆయన పోతుండే. అట్లా రోజు ఆటోకి పోయి మా నాన్నకైతే రూ. 100 తెచ్చిస్తుండే అండి. అప్పట్లో అయితే రూ. 100 అంటే చాలా ఎక్కువ కాబట్టి రూ. 100 కంపల్సరీ